బాలకృష్ణ హీరోగా బ్యాక్ టు బ్యాక్ 4 సక్సెస్లు అందుకున్నారు. అఖండతో మొదలైన సక్సెస్ జోరు తాజాగా సంక్రాంతికి వచ్చిన డాక్ మహారాజ్ వరకు సాగుతూనే ఉంది. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న బాలకృష్ణ తాజాగా డాక్ మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ నైతే అందుకున్నాడు. ప్రెజెంట్ అయితే సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ రూపొందుతోంది. అఖండ 2లో బాలకృష్ణ మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈసారి అంతకు మించి సనాతన ధర్మం గురించి చూపిస్తూ హిందూ సాంప్రదాయాలపై సీన్స్ ఉండబోతున్నాయట. ఇటీవల యూపీలో ప్రారంభమైన మహాకుంభమేళాకి వెళ్లి మరీ దర్శకుడు బోయపాటి కొన్ని సీన్స్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చారట. బాలకృష్ణ అక్కడ షూటింగ్ లో పాల్గొంటారనే ప్రచారం జరిగినా కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అఖండ 2లో మహాకుంభమేళాకి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నుల విందుగా ఉంటాయని, ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చే విధంగా బోయపాటి ప్లాన్ చేశారని అయితే తెలుస్తోంది. ఇక సినిమాలో కీలకమైన ఒక సన్యాసిని అఘోరి పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం బోయపాటి ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ ను పరిశీలించి చివరికి ప్రముఖ నటి శోభనను ఎంపిక చేశారని అయితే తెలుస్తోంది. ఇటీవల కల్కి సినిమాలో శోభన కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలుసు. అప్పట్లో హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శోభన ఈ మధ్య కాలంలో ఆచితూచి మరీ పాత్రలను అయితే ఎంపిక చేసుకుంటూ ఉన్నారు. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప సినిమాను కమిట్ కావడం లేదు. బాలకృష్ణ సినిమా కోసం బోయపాటి చెప్పిన పాత్ర ఆమెకు బాగా నచ్చిందట. అందుకే వెంటనే ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. మరి ఈ మధ్య కాలంలో లేడీ సన్యాసి పాత్రలు సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే శోభన పాత్ర ఎలా విభిన్నంగా ఉంటుంది అనే సమాచారం అయితే మనకి ఇంకా లేదు. త్వరలోనే అఖండ 2 గురించి మరింత క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాలను అయితే సొంతం చేసుకున్నాయి. ఆ 3 సినిమాలు సూపర్ హిట్ కావడంతో అఖండ 2 పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి బాలకృష్ణ కోసం, ఆయన ఫ్యాన్స్ కోసం ఫుల్ ప్యాక్ యాక్షన్ సన్నివేశాలతో పాటు సనాతన ధర్మానికి సంబంధించిన సన్నివేశాలను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాను ఇదే ఏడాదిలో దసరా కానుకగా సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అఖండ 2తో ఈ ఏడాది మరో విజయాన్ని బాలయ్య సొంతం చేసుకుంటారా లేదా అనేది చూడాలి.